ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తివి ఏవైతే పోగొట్టబడ్డాయో అవి తిరిగి ఇవ్వబడతాయి. కాబట్టి ప్రియ జనాంగమా, ఈ దినాలలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, కొన్ని చెడు క్రియలను బట్టో, అపవిత్రమైనటువంటి కార్యాలను బట్టో, అవిశ్వాసాన్ని బట్టో, దేవునికి అవిధేయత చూపించిన దాన్ని బట్టో, తెలివి తక్కువతనాన్ని బట్టో ఏదైతే మీరు పోగొట్టుకున్నారో, మీరు తిరిగి ప్రభు వైపు వచ్చి మొర్రపెట్టినట్లయితే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటారు. ఆమేన్. ఆరోగ్యం పోగొట్టబడిందా? ఆర్థిక వనరులు పోగొట్టుకున్నారా? లేకపోతే పొలాలు, ఆస్తులు పోగొట్టుకున్నారా? ఏవైతే మీరు పోగొట్టుకున్నారో అవి తిరిగి మీరు మరలా పొందుకుంటారు. ఎప్పుడు అంటే మీరు పశ్చాత్తాపడినప్పుడు, దేవుడు తోడుగా ఉన్నాడు అనే గ్రహింపు లేకుండా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఆయన నడుస్తున్నారు, నాతో ఆయన కూర్చుంటున్నారు, నాతో ఆయన నేను భుజించేటప్పుడు నాలో ఉన్నాడు అనే గ్రహింపు లేకుండా ఎవరైతే బ్రతికి అపవిత్రంగా మీరు లోకానుసారంగా జీవించి ఏదైతే పోగొట్టుకున్నారో మీరు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగినట్లయితే తోడై ఉన్న దేవుడు, కరుణ కలిగిన దేవుడు మనం పోగొట్టుకున్నవన్నిటినీ తిరిగి మనకి దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.